అనుకుంటున్నాం. ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు, మాకు ఇస్తే ఉపయోగపడుతుంది. ప్రజా పోరు యాత్ర సమస్యలపై సిపిఎం సభలో కార్యక్రమం జరుగుతున్నది. మార్చి 16వ తేదీన మహిళలకు 1500 రూపాయలు ఇవ్వాలని మొదలైన డిమాండ్స్ తో మీద ఒత్తిడి తెచ్చేదానికి మా ఈ ప్రయత్నం. నేను చేయగలిగింది ఏంటంటే ఓట్ల కోసమో ఇంకో దానికోసమో కాదు. నువ్వు ఈరోజు కన్నీళ్లు పెడుతున్నావే, ఈ బాధ, ఈ కష్టం, పేదోళ్ళ కష్టాలు ఎక్కున్నాయి, అర్థం చేసుకోండి. అభివృద్ధి 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 అంటున్నారు, కాదు. ఈరోజు మహిళల దినోత్సవం, ఈరోజు మహిళల దినోత్సవం. అందుకు అడిగింది, నీకేమో 800, ఆయనకేమో 1000 రూపాయలు. మగవాళ్ళ పక్కులు, మహిళల పక్కులు. ఇది మహిళా దినోత్సవం. రిజిస్ట్రేషన్ కాదు, పట్టా ఏమో పేరుకి పట్టా, రిజిస్ట్రేషన్ కాదు. ఎంత కష్టపడి ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటాం, దీనికి రిజిస్ట్రేషన్ లేదు. మనకి బ్యాంకు లేదు, పొలాయిల్లో నీళ్ళు లేవు, దోమలు. వాటి కోసం మేము తిరుగుతున్నాము, మా ప్రయత్నం చేస్తాం. సిపిఎం పార్టీ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరు యాత్ర పాదయాత్రలో ఈరోజు 8వ తేదీ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్లో జనార్దన్ రెడ్డి కాలనీలో ఈరోజు ప్రారంభమైనాయి. మేము ఇంటింటికి తిరిగేటటువంటి క్రమంలో ఈ పాదయాత్రల దృష్టికి ప్రజలు అనేకమైనటువంటి విషయాలు, వాళ్ళ వేదనలు, ఆవేదనలతో ఈ పాదయాత్రల దృష్టికి తీసుకురావడం జరిగింది. అనేక మందికి కుళాయిల్లో మంచినీళ్లు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నాం. కుళాయిల్లో మంచినీళ్లు రావట్లేదు, కానీ బిల్లులు మాత్రం, కుళాయి బిల్లులు మాత్రం 40,000, 50,000 వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మాకు నీళ్లు రాకుండానే బిల్లులు కట్టమని చెప్తున్నారు. మేము ఎట్లా కట్టాలనేటటువంటి పద్ధతుల్లో ప్రజలు చెప్పుకోవడం జరిగింది. మన పక్కనే జనార్దన్ రెడ్డి కాలనీలో హాస్పిటల్ ఉంది. హాస్పిటల్కి వెళితే బీపీ చూసే నాదుడు కూడా ఉండట్లేదు, టించిన ఉండట్లేదు, ఏ సౌకర్యం కూడా ఉండేటటువంటి పరిస్థితి లేదు. హాస్పిటల్లో కనీసమైన సౌకర్యాలు, మందులు ఏర్పాటు చేసేటటువంటి పద్ధతుల్లో చేయమని చెప్పేసి ప్రజలు వేడుకోవడం జరిగింది. ఈ ప్రాంతం దాదాపు ఏర్పడి ఈ ప్రాంతం విస్తారంగా పెరిగిపోయింది. టిట్కో ఇళ్ళు ఉన్నాయి, జగనన్న ఇళ్ళు ఉన్నాయి, అదేవిధంగా దాదాపు వెంకటేశ్వరపురం, ఈ ప్రాంతం అంతా కూడా. అంతకుముందు బ్యాంకు ఉండేది, ఈరోజు బ్యాంకు తీసేసిన దాని కారణంగా టౌన్లో జలకన్య బొమ్మ దగ్గరకు పోయేసి బ్యాంకు పనులు చూసుకొని రావాలంటే ఒక రోజు పని పోతుంది. దాదాపు 200 రూపాయలు ఛార్జీలు అయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మా పాదయాత్ర దృష్టికి తీసుకురావడం. ఇంకా అనేక సమస్యలు, దోమల సమస్యలు స్వైరవిహారం చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్, ఈ ప్రాంతం ప్రజలకు రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు. ఇట్లా అనేక సమస్యలు ఈ పాదయాత్ర దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో రకరకాలైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు తప్ప ప్రజలకి కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా, మంచినీళ్లు, దోమల సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇట్లా చిన్న చిన్న విషయాలు కూడా పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఈ సమస్యలు ఇప్పటికైనా పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రేపు 16వ తేదీ మొత్తం నెల్లూరు నగరంలో ఉండేటటువంటి సమస్యలన్నీ జోడించి కార్పొరేషన్ ఆఫీసు వద్ద ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా మేము చేసేటటువంటి పాదయాత్రలో ప్రజలు మీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపి 16వ తేదీ జరిగేటటువంటి ధర్నాలో ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.